హలో అండి. ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తాను. చాలా హెల్తీ రెసిపీ అండి. ఇది ఎవరైనా తినొచ్చు. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నువ్వులు, పల్లీలు, పుట్నాలు, బెల్లం, నెయ్యి అంతేనండి. ఇంట్లో ఉండే వాటితోటే ఈ లడ్డు చేసుకోవచ్చు. చాలా బలంగా కూడా ఉంటారు ఇది తింటే. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తిన్నా సరిపోతుంది. ఒక కప్పు పల్లీలు తీసుకొని బాగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే బాగా ఫ్రై అవుతాయి. హైలో పెట్టి ఫ్రై చేస్తే మాడిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ పల్లీలు బాగా చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలి. అదే ప్యాన్లో నువ్వులు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి. ఇలా నువ్వులు కూడా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇవి కూడా ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలి. నువ్వులు కూడా బాగా చల్లారాలి. దీంట్లో ఎండు కొబ్బరి ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకే కప్పుతో క్వాంటిటీలు తీసుకోవాలండి. ఎండు కొబ్బరి కూడా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి కూడా ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది కూడా బాగా చల్లారాలి. ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీ వేసుకోవాలి. ఒక 3 యాలకులు, హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. పుట్నాల పప్పు వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. ఇష్టం లేని వాళ్ళు పుట్నాల పప్పుని స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు దీనిని గ్రైండ్ చేసుకోవాలి. కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బెల్లం వేసాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం మిక్సీ వేసుకున్నాక ఇప్పుడు దీనిలో బెల్లం వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అన్ని పప్పులు ఆ కప్పుతోటే 2 కప్పులు బెల్లం వేసుకోవాలి. 2 కప్పులు బెల్లం. ఇప్పుడు మళ్ళీ దీన్ని మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దీన్నంతా ప్లేట్లో వేసుకోవాలి. ఈ పిండినంతా ప్లేట్లో వేసుకున్నాక కొంచెం నెయ్యి వేసుకొని లడ్డూలాగా చేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్నాక చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. సున్నుండల కన్నా కూడా ఈ లడ్డూయే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకున్నాక పిండి అంతా నెయ్యి కలిసేలా బాగా కలుపుకోవాలండి. కొంచెం ఎక్కువసేపే కలుపుకోవాలి. ఎందుకంటే నెయ్యి పిండి మొత్తం కలవాలి కదా, అందుకని. అంతా కలుపుకున్నాక ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే సరిపోతుంది. ఇవి 10 to 15 days దాకా ఉంటుందండి. ఇది పచ్చి కొబ్బరి వేసి కూడా చేసుకోవచ్చు. కాకపోతే పచ్చి కొబ్బరి వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఎండు కొబ్బరి అయితే ఉంటాయి. ఒకవేళ స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఇంకో కప్పు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్ని లడ్డూలు ఇలా ప్రిపేర్ చేసుకోవడం అంతే. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఒక ½ an hourలో అయిపోతుంది మొత్తం. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటాయి. చాలా హెల్దీ కూడా. తప్పకుండా ప్రిపేర్ చేయండి.